హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహు ఆర్ఎస్ ఈటింగ్ షో. చూడండి ఈరోజు అయితే వెరైటీగా ఈరోజు ఐటమ్ ఏంటంటే చూడండి, గెస్ చేయండి ఏంటో తెలుసా? పాప్కార్న్స్, మక్కా ప్యాలాలు. స్వచ్ఛమైన తెలుగులో మక్కా ప్యాలాలు అండ్ నిమ్మకాయ రసంతో వచ్చేసాము. లెమన్ జ్యూస్ అండ్ పాప్కార్న్స్. ఈరోజు అయితే డ్రింక్ అయితే ఇదే పెట్టుకున్నాం, కొంచెం హెల్దీగా ఉంటుంది నిమ్మకాయ రైస్ రసంతో అయితే. ఓకే, ఇక లేట్ ఎందుకండి, తొందరగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పాప్కార్న్స్ కును మా లెమన్ జ్యూస్ కి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఇక లేట్ ఎందుకు కనిద్దాం. ఓకే, ఫస్ట్ పాప్కార్న్ తినాలి, జ్యూస్ కూడా అవుతాం మధ్యలో, అదే నీకు చెప్తాను అందుకని. ఓకే, ఎలా అయినా తినచ్చు. ఓకే రైట్, 1 2 3 స్టార్ట్. ఉంది కానీ బుక్క పట్టరా ఇట్లా దాబా రెండు వేస్తాను రోజు. హెవీ క్వాంటిటీతో ఆయిల్ కానీ ఈరోజు అయితే డిన్నర్కు ఇదే ప్లాన్ చేసినాం. కొంచెం లైట్ ఉంటుందా, ఎన్ని తిన్నట్టుండే మంచిగా తిన్ననే ఉంటాయి, పొట్టునే ఉంటాయి, వదిలే ఉంటుంది, వేసిన బుద్ధి వదిలే ఉంటాయి. వర్షం పడుతున్న టైంలో అయితే ఇంకా సూపర్ అనిపిస్తుంది. మా అమ్మ వేసి వచ్చినప్పుడు మక్క కానీ అందరికి నాకు అస్సలేదు చేసుకునే ఇంత లగ్గలు ఉప్పుతాయి. టెక్నిక్ అది పెద్దలు కట్టది. అంటే ఈ మధ్య షాప్లో కూడా వస్తాయి కదా ఓకేటి అవేం కాదు కానీ ఇప్పుడు చిన్నప్పుడు చెప్తాను. అప్పుడప్పుడు మా అమ్మ నేను చిన్నప్పుడు నేను అప్పుడప్పుడు ఎత్తాను వేసి అంటే అసలు రావు అన్నీ అవే ఉండి ఇచ్చలేకుండు. మీకు రాదు ఒక వేళ సరే అలా చెప్తాడు. అదే నిజంగా ఏం తిని అంటే నాకు నేను కాదు, ఏం తిన్న తర్వాత మళ్ళీ పెట్టడే రాదు. అంటే స్పెషల్ నేనే చేసుడు అంటే నేను చేస్తుండగా మధ్యలో ఒకసారి నేను చేస్తాను వేసుడు అట్లా అసలు ఒక్క పని కూడా రాదు, వంట పని నువ్వు ఉండగా నాకెందుకు. అని తిన్నట్లేదు, రెండు నాలుగు పట్టుకోవట్లేదు. ముక్కలు పెట్టేది పెట్టలేదు. ఈ చేతి పెట్టి ఇట్లా గట్టిగా పడితే ఇది పెడితే అటు పక్కగా ఎగురుతాను. చిన్నవుతున్నాయి అదే గట్టిగా ఇట్లా చేతులు వస్తే ఇట్లా అంటే ఇట్లా జారిపోతాయి అని చెప్తాను. ఆ పక్కకు ఎత్తున్నాయి. ఇట్లాంటి ఐటమ్స్ తినాలి అప్పుడప్పుడు. ఓకే, బర్గర్లు, పిజ్జాలు, ఎగ్ పప్పులు, గుర్తు చేస్తాను, ఎగ్ పప్పులు, సమోసాలు, హెల్త్ మంచిగా. బా ఏమి ఉందిదా పాప్కార్న్కు ఈ లెమన్ జ్యూసు, నిమ్మకాయ రసం సూపర్ ఉంది కదా. వస్తాను తానే రెండు హెల్తీ. మనం ఏదైనా మూవీ కట్టి అయినప్పుడు పాప్కార్న్ కొంచెం థమ్స్ అప్ కొనుక్కుంటాం కదా, దానికన్నా ఎక్సలెంట్ ఉంది ఇలా ఈ పాప్కార్న్కు మన నిమ్మకాయ రసానికి. గిన్నె పాప్కార్న్ పెడతాడు, స్టైల్గా డెకరేషన్ చేసి తప్పిస్తారు. 100 రూపీస్ అంటాడు కప్పే. మా ఫ్రెండ్ అయితే పాప్కార్న్ కోసం కాదు, కప్పు కోసం కొనుక్కుంటాడు. వెరైటీ ఉంటుంది కదా ఫోన్ షేప్లా, మా బర్త్డే క్యాప్ లెక్క ఉంటుంది, దానికోసం కొనుక్కుంటాడు. ఆ పాప్కార్న్ కనుక బట్టకే రేటు. ముసలి మధ్యలో లేవు. అర్థం కదా,
అప్పుడు నేను లేట్ మింగచ్చు అవి మింగలేదా నవ్వులాడు మింగలేదు గుంట కూడా పోవా పోతురా వదలము ఇంకా మెత్త కూడా అట్లా వస్తుంటాయి పోవట్లా ఒక్కటి కూడా వాళ్ళు చూసుకో పోనీలే ఒక్కటి కూడా నువ్వు నవ్వులో ఇబ్బంది ఉంది నవ్వులత్తలేవన్నావా నాకు అనవద్దు మనం నువ్వుకుంటావా పడపడ అంటే మళ్ళీ నీ తొండేశాలు ఓకే ఓకే నీ రోజు నేనే విన్నర్ నేనే మళ్ళీ నేనే కానీ ఎంత చెప్పేటాం ఇంకా బాగా ఉన్నట్టున్నాయి కదా ఇంకా మెల్లది ఉండే నా లేపాటు ఉన్నాయి ఈ 4కి మెల్లది వీడియోలు ఎంత అయిపోతుంది లెంట్ అవుతుంది ఇక నువ్వు ఇంకా జ్యూస్ కూడా ఉంది కదా సరే ఫ్రెండ్స్ ఇక మెల్ల ఇప్పుడు రానట్టున్నాయి ఇంకొని కోసం తినేటట్టుంది కానీ ఇంకొని ఉన్నాయి ఇంకా ఓకే మా ఈ పాప్కార్న్కును ఈ మన నిమ్మరసం జ్యూస్కి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మా వీడియోని ఓపిక చూసినందుకు పేరున ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ మంచి ఎగ్జైటీ రెసిపీతో ఓడిపోయే రెసిపీ పెట్టు అంతేనా ఓకే మళ్ళీ నెక్స్ట్ మంచి రెసిపీతో మళ్ళీ వెళ్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ నైట్ టైంలో వేసిన వాటి గుడ్ నైట్ డిన్నర్ ఇది ఇవాళ చాలు కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకుందాం అనుకుంటాను బాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్